నమస్తే వెల్కమ్ టు praveentechtips. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గెలాక్సీ f23 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చిన్న ఉంటుంది, వీడియో లాజా కావాలండి, లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ మెయిన్ ఏంటంటే ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. బై అఫీషియల్ వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. 16,000 ఉంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ కూడా అదే ప్రైస్ ఉందన్నమాట, ఇండియన్ వెబ్సైట్. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏం చేస్తారు అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ చూస్తారు. అండ్ హైలైట్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. 120Hz గొరిల్లా గ్లాస్ డిస్ప్లే వస్తుంది, వాయిస్ ఫోకస్ ఉంది, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 5Gకి సంబంధించిన 12 బ్యాండ్స్ వస్తున్నాయి, పవర్ కూల్ టెక్ ఉంది, ఆటో డేటా స్విచ్ కూడా ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ గైస్ నేను ముందు చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ బాగుంది. ఐ థింక్ ఛార్జర్ వస్తలేనట్టుంది, అదొక డ్రాబ్యాక్ ఉంది స్మార్ట్ ఫోన్లో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ స్టార్టింగ్లో ఇంట్రడక్టరీ ప్రైస్ మీద తగ్గింది. అండ్ ఓవరాల్గా మంచిగా ఉంది, కాదంటే లేను. కొన్ని ఫీచర్స్ బాగా అనిపించినాయి. అండ్ ఒకటే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఉంది, సామ్సంగ్ ఒకటే ఉంది, గూగుల్ టైలర్ లేకుండా వస్తుంది. సో మీరు ఏ టెన్షన్ లేకుండా కాల్ రికార్డింగ్ అది చేసుకోవచ్చు పోయి అనేసి అయితే ఒక క్లాప్స్ అయితే కొట్టవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే పోయి ఫ్లిప్కార్ట్లో ఒక కొత్త ఫీచర్ అయితే నాకు అనిపించింది అంటే 360 వ్యూ. సో ఇక్కడ కొన్ని బటన్స్ ఎట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ పిన్స్ ఉన్నాయని చూసుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ యొక్క రైట్ సైడ్ చూసుకుంటే సిమ్ ఇంజెక్టర్ పిన్స్ ఇక్కడ పిన్ హోల్ చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో కొంచెం ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అండ్ వాల్యూమ్ రాకెట్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ ఫ్లాష్ వస్తుంది. అండ్ అయితే ఈ రొటేషన్ ఉంది గైస్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఉంది, జీ కానీ ఎక్స్ యాక్సిస్ కానీ రొటేషన్స్ లేవు, వేరే రొటేషన్స్ అయితే ఏం లేవు. సో ఓవరాల్గా ఫోన్ పర్చేస్ చేసుకోవాలన్నా కరెక్ట్గా చెప్పే ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే గైస్ నా ఒపీనియన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం ప్రైస్ తగ్గించిండే 15,000 లోపల ఉంటే ఇట్లా మంచి క్లిక్ అయ్యేది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా నేను రికమెండ్ చేసిన బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్స్ అంటే 15K అనేసి 5G ఫోన్స్ ఉంది, ఆ వీడియో చూడమని అయితే రికమెండ్ చేస్తాను. సో ఓవరాల్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ f23 తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. కొన్ని ఇష్యూస్ ఏమన్నాయంటే ఛార్జర్ లేదనేసి అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకైతే నా హ్యాండ్కి పెద్దగా అవుతుంది, పెద్ద డిస్ప్లే ఉంది ఇది. సో వన్ హ్యాండ్ యూజ్ అయితే కాదు, 2 హ్యాండ్స్ అయితే కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. 200 grams వెయిట్ ఉంది, పర్వాలేదు, డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే ఆడేస్తుంది 60 FPS. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జర్ కార్డ్ ఒకటి వచ్చింది అండ్ ప్రైస్ కార్డ్ వచ్చింది అనమాట. సో ప్రైస్ 15 లోపల ఉంటే 14-14.5 అట్లుంటే ఇట్లా కళ్ళు మూసుకొని రికమెండ్ చేస్తాను. లేదంటే ఇట్లా మీరు కూపన్స్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా మీకు 15,000 లోపల వస్తే ఇట్లా పర్చేస్ అయితే అడ్వైజ్ చేస్తాను. సో ఇది ఫోన్ ఎందుకు మంచిగా ఉంది అనేసి అయితే నా వీడియో అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇది అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, వితిన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది, వీడియో నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ గైస్ ఒక రిక్వెస్ట్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఇక్కడ దాకా ఎవరైతే చూసిపోయి వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.